Hi guys, once again welcome back to our channel All in One Film Updates. అప్కమింగ్ 19 ఓటీటీ మూవీస్ పార్ట్ 2 లిస్ట్ వచ్చేసి తీసుకొని వచ్చాను. మీరు ఇంకా పార్ట్ 1 లిస్ట్ కానీ చూడకపోయి ఉంటే లింక్ వచ్చేసి కామెంట్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను, చెక్ చేయండి. అందులో టోటల్ 23 ఓటీటీ మూవీస్ గురించి చెప్పున్నాను. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఛానల్ కంటెంట్ చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే గైస్, స్పెషల్గా వచ్చేసి ఈ వీడియోకి లైక్, షేర్, కామెంట్ అండ్ హైప్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. మరింత కలిసాం ఏ మూవీ ఎప్పుడు మనకి ఏ ప్లాట్ఫామ్లో చూడడానికి అందుబాటులో ఉండబోతుందో చూద్దాము. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, డైరెక్ట్ గా ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ చేస్తున్న విజయ్ సేతుపతి యాక్ట్ చేసిన వెబ్ సిరీస్ కాటన్. ఈ సిరీస్ వచ్చేసి యాక్షన్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. లైక్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 2023 ఫస్ట్ హాఫ్ లో అనౌన్స్ అయితే చేశారు. ఇప్పుడు 2026 ఫస్ట్ హాఫ్ లో మన ముందుకు తీసుకొని వస్తున్నారు. అంటే 2.5 years అయితే పట్టింది ఈ సిరీస్ మన ముందుకు రావడానికి. సిరీస్ కి డైరెక్టర్ వచ్చేసి మణికందన్. ఇతని నుంచి కాకా ముట్టై అంటే కడసి వ్యవసాయ లాంటి మంచి మూవీస్ అయితే చూస్తున్నాము. సో కడసి వ్యవసాయ తర్వాత ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ చేసి విజయ్ సేతుపతి గారితో తీసుకొని వస్తున్నారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి టోటల్ వర్క్ అనేది అయిపోయింది. ఈ జనవరి మంత్ లో ప్రీమియర్ వచ్చేసి చేస్తున్నారు. జనవరి సెకండ్ హాఫ్ లో ప్రీమియర్ కన్ఫర్మేషన్ అయితే ఉంటుంది గైస్, వెయిట్ చేయండి. మల్టిపుల్ ఆడియోస్ లో జియో హాట్స్టార్ లో ఈ సిరీస్ అనేది రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 2, షల్. ఇది 2024 year లో వచ్చిన హాలీవుడ్ ఫిలిం. మూవీ వచ్చేసి డార్క్ హారర్, సైకలాజికల్ అండ్ కామెడీకి అయితే ఉంటుంది. 1 hour 41 minutes వరకు డ్యూరేషన్ అయితే ఉంది. ఇది 18+ ఫిలిం. అయితే ఈ ఫిలిం నుంచి నవ్వు తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ గైస్ కన్ఫర్మ్ అయితే చేశారు ఆన్ లయన్స్గేట్ ప్లే ఓటీటీ. ఈ డబ్బుడ్ వర్షన్స్ వచ్చేసి జనవరి 16th కి ప్రీమియర్ వచ్చేసి చేస్తున్నారు. అయితే ఇక్కడ లయన్స్గేట్ ప్లే ఓటీటీ వారికి బెస్ట్ మూవీస్ అనేవి రేటింగ్ ఉన్నవి దొరకలేదా? దీనికి ఐఎండిబి రేటింగ్ చూసుకున్నట్టయితే వెరీ లో రేటింగ్, 10కి 4.9 అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 3, కొరియన్ సిరీస్. కొత్తదైతే కాదు, 2021 year లో వచ్చింది. డూమ్ ఎట్ యువర్ సర్వీస్. ఈ సిరీస్ వచ్చేసి ఫ్యాంటసీ రొమాంటిక్ కామెడీ డ్రామాగా ఉంది. 2 episodes చూడడం అయితే జరిగింది. సో సిరీస్ ఇంట్రెస్టింగ్ గా బాగుందన్నమాట. 10కి 7.8 ఐఎండిబి రేటింగ్, గుడ్ రేటింగ్. టోటల్ 16 episodes వరకు అయితే ఉన్నాయి. అయితే ఈ సిరీస్ నుంచి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ గైస్ నౌ అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ ఎంఎక్స్ ప్లేయర్లో స్ట్రీమింగ్ అయితే చేశారు. ఎవరికైనా కొరియన్ సిరీస్ని చూడడం ఇంట్రెస్ట్ ఉంటే ఈ సిరీస్ని డెఫినెట్గా టచ్ చేయమని చెప్తాను. నెంబర్ 4, ఈ మూవీ గురించి తెలిసిన వారు స్పెషల్గా మన తెలుగు ఆడియన్స్ తెలుగు వర్షన్ డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడాలని చెప్పేసి ఎక్సైటింగ్గా వెయిట్ అయితే చేస్తూ ఉంటారనమాట. అదే కలం కావల్. ఈ ఫిలింలో వచ్చేసి మమ్ముట్టి గారు, వినాయకన్ అండ్ రాయిషా విజయన్ యాక్ట్ అయితే చేయడం జరిగింది. గైస్, మూవీ థియేటర్స్లో వచ్చి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చేసి వచ్చిందనమాట. యాక్షన్, క్రైమ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్గా ఈ ఫిలిం తీసుకొని వచ్చున్నారు. సో తెలుసు కదా, డైరెక్ట్గా వచ్చేసి మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో డబ్బుడ్ వర్షన్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. అందులో తెలుగు వర్షన్ కూడా ఉంది. అండ్ ఈ ఫిలిం ప్రీమియర్ వచ్చేసి జనవరి 9th సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. సో చూద్దాము డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో తెలుగు వర్షన్ ఈ ఫిల్మ్ అనేది ఎలా ఉందో. నెంబర్ 5, అజయ్ దేవ్గన్ నుంచి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ వస్తున్నాయి కానీ బట్ ది బెస్ట్ ఫిల్మ్ అనేది రావట్లేదు. మళ్ళీ యావరేజ్గా వచ్చిన మరొక సీక్వెల్ ఫిలిం దే ప్యార్ దే 2. సో ఇది ఫస్ట్ పార్ట్కి కంటిన్యూషన్ సీక్వెల్ గానే తీసుకొని వచ్చారు. సన్ ఆఫ్ సర్దార్ రాగా వేరే స్టోరీ అనేది రాలేదనమాట. సో ఈ ఫిలిం వచ్చేసి కామెడీ అండ్ రొమాంటిక్ డ్రామాగా తీసుకొని వచ్చారు. ఇందులో అజయ్ దేవ్గన్, మాధవన్ ఇంకా రకుల్ ప్రీత్ సింగ్ యాక్ట్ అయితే చేయడం జరిగింది. సో గైస్, ఇది నవంబర్లో థియేటర్స్లో వచ్చిందనమాట. ఇప్పుడు జనవరి 9th కి నెట్ఫ్లిక్స్లో ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇది జస్ట్ టైం పాస్ కామెడీ ఫిలిం అంతే. నెక్స్ట్ నెంబర్ 6, ఫైనలీ ఆది సాయి కుమార్ నుంచి చాలా ఇయర్స్ తర్వాత ఒక మంచి థియేట్రికల్ మూవీ అనేది రిలీజ్ అయితే అయింది. అదే శంబాలా. మూవీ వచ్చేసి ఫ్యాంటసీ, హారర్, థ్రిల్లర్ అండ్ యాక్షన్ డ్రామాగా తీసుకొని వచ్చారు. థియేటర్స్లో వచ్చి మూవీ గుడ్ రెస్పాన్స్ అయితే దక్కించుకుంది. చూసిన వారికి తెలిసే ఉంటుంది. సో గైస్, ఈ ఫిలిం నుంచి ఓటీటీ ప్రీమియర్ రైట్స్ ఆహా వారు బ్యాక్ చేసుకున్నారు. ఆహా నుంచి మనకి ఈ ఫిలిం 4 weeksకి డిజిటల్ రిలీజ్ అయితే ఉంటుంది. హై ఛాన్స్ ఎక్స్పెక్టెడ్ డేట్ జనవరి 23rd. సో జనవరి 23rd శంబాలా ఫిలిం ఆహా ప్లాట్ఫామ్లో ప్రీమియర్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో మూవీ అనేది మీరు అందరూ చూసే ఉంటారనుకుంటున్నాను. అంటే పర్సనల్గా ఈ ఫిలింకు మీరు ఎంత రేటింగ్ 10కి ఇస్తారనేది కామెంట్ చేయండి. నెంబర్ 7, నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిలిం పీపుల్ వి మీట్ ఆన్ వెకేషన్. ఇది రొమాంటిక్ డ్రామా కామెడీగా ఈ ఫిలిం అయితే ఉంటుంది. డిజిటల్ రిలీజ్ జనవరి 9th నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్ అనేవి రిలీజ్ ఉంటాయి. నెంబర్ 8, ది నైట్ మేనేజర్ సీజన్ 2.
ఈ సిరీస్ వచ్చేసి యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్, డార్క్ మిస్టరీ, స్పై, రొమాంటిక్ డ్రామాగా ఉంటుంది. ఇందులో టోటల్ 6 ఎపిసోడ్స్ రిలీజ్ అయితే అవుతున్నాయి. సో దీని ప్రీక్వెల్ సీజన్ వచ్చేసి 2016 ఇయర్లో వచ్చింది. ఆ సీజన్ వచ్చేసి మీరు చూస్తున్నారు గైస్. ఎలాంటి సిరీస్ అనేది కామెంట్ చేయండి. సో మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో టోటల్ 6 ఎపిసోడ్స్తో సీజన్ 1 అయితే ఉందన్నమాట. 10కి 8 IMDb రేటింగ్ అయితే ఉంది. సో ఇప్పుడు సీజన్ 2 వచ్చేసి రిలీజ్ చేస్తున్నారు. సీజన్ 2 ప్రీమియర్ వచ్చేసి January 11th అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నారు. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ రిలీజ్ ఉంటాయి. రిమైనింగ్ వీక్లీ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ అనేవి రిలీజ్ చేస్తారు. సో దీనికి సీజన్ 3 కూడా ఉంది. సీజన్ 2 అయిపోయిన తర్వాత సీజన్ 3 ఎప్పుడు రిలీజ్ చేస్తారో అనౌన్స్మెంట్ అయితే ఉంటుంది. నెంబర్ 9 బ్రిడ్జ్ 10 సీజన్ 4 2020లో స్టార్ట్ అయిన ఈ సిరీస్ ఇంకా కంటిన్యూ అయితే అవుతూనే ఉంది. సిరీస్ వచ్చేసి రొమాంటిక్ కామెడీ డ్రామాగా ఉంటుంది. సో సీజన్ 4 నుంచి 2 వాల్యూమ్స్ వచ్చేసి రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ వాల్యూమ్ January 29th నెట్ఫ్లిక్స్లో ప్రీమియర్ అయితే ఉంటుంది. మల్టిపుల్ ఆడియోస్. సెకండ్ వాల్యూమ్ February 26కి రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 10 విక్రమ్ ప్రభు, అక్షయ్ కుమార్. హిందీ యాక్టర్ అక్షయ్ కుమార్ కాదు ఫ్రెండ్స్, తమిళ నుంచి ఒక యాక్టర్ అనమాట. ఇంకా అనిష్మా అనిల్ కుమార్. దీన్ని మీరు కొన్ని మలయాళం మూవీస్లో చూసే ఉంటారు. సో వీళ్ళు యాక్ట్ చేసిన ఫిలిం సిరాయ్ రీసెంట్గా థియేటర్స్లో వచ్చి ఈ ఫిలిం బ్లాక్ బస్టర్గా రన్ అయితే అవుతుంది. థియేటర్స్లో సూపర్గా రన్ అయితే అవుతుంది గైస్. మూవీ అయితే బాగుందన్నమాట. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వచ్చారు. ఒకవేళ ఈ ఫిలింని తెలుగులో డబ్ చేసి థియేటర్స్లో రిలీజ్ చేసిన ఆడియన్స్ వచ్చేసి చూడడానికి ఇంట్రెస్ట్ అయితే చూపించారనమాట. అంటే యాక్టర్స్ మనకి ఎవరు అంతగా తెలియదు కాబట్టి. బట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో తీసుకుని వస్తే వచ్చిన రెస్పాన్స్తో డెఫినెట్గా ఈ ఫిల్మ్ని ట్రై అయితే చేస్తారు. సో G5 వారు ఈ ఫిల్మ్కి సంబంధించి ఓటీటీ రైట్స్ బ్యాక్ చేసుకున్నారు. డైరెక్ట్గా మనకి తెలుగు వర్షన్ G5 వారు డెఫినెట్గా ప్లాన్ చేస్తారు గైస్. ఈ ఫిల్మ్కి సంబంధించి ఓటీటీ ప్రీమియర్ January లాస్ట్ వీక్ ఆర్ February ఫస్ట్ వీక్లో రిలీజ్ ఉంటుంది ఆన్ G5 ప్లాట్ఫామ్. సో తెలుగు ఆడియో మనం డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎక్స్పెక్ట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. నెంబర్ 11 అనకొండ. మన ఓల్డ్ అనకొండ చూసుకునేటైతే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, ఆ మూవీ ఎప్పుడు చూసినా మనకు వచ్చేసి ఆ థ్రిల్లింగ్, హారర్, అడ్వెంచర్, యాక్షన్, సో అది చూడడానికి ఎక్సైటింగ్ అయితే ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు వచ్చిన ఈ అనకొండ రీమేక్, సో దీన్ని వచ్చేసి మన ముందుకు ఫుల్ ఆఫ్ కామెడీగా తీసుకుని వచ్చారు. మూవీలో వచ్చేసి అనకొండ వచ్చేసి మింగేస్తుంది అన్న ఆ థ్రిల్ అయితే అసలు ఉండదన్నమాట. ఫుల్ ఆఫ్ కామెడీగా ఈ ఫిలిం వచ్చేసి మన ముందుకైతే వచ్చింది. అది చూసిన వారికి తెలిసే ఉంటుంది. బట్ ఆ కామెడీ కూడా మూవీలో బాగుందన్నమాట. సో జస్ట్ టైం పాస్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ ఫిలిం మన ముందుకు వచ్చింది. ఈ ఫిలింకి సంబంధించి PVD డిజిటల్ రిలీజ్ January 2nd రిలీజ్ అయితే ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేస్తారు. సో సైమల్టేనియస్లీ డబ్బుడ్ వర్షన్స్ వస్తాయో లేదో నేను చెప్పలేను, కానీ మనకి ఒకవేళ డబ్బుడ్ వర్షన్స్ అప్పుడు డిలే అయితే మాత్రం బుక్ మై షోలో February మంత్లో రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ నెంబర్ 12 అగాథా క్రిస్టీస్ 7 టైల్స్. ఇది నెట్ఫ్లిక్స్ నుంచి వస్తున్న ఒరిజినల్ సిరీస్ వచ్చేసి మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. సో ట్రైలర్ మీరు ఒకసారి చూడండి గైస్. ట్రైలర్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. ఈ సిరీస్ వచ్చేసి January 15th నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. మల్టిపుల్ ఆడియోస్లో ఈ సిరీస్ అనేది రిలీజ్ ఉంటుంది. నెంబర్ 13 ఫ్రీ బట్. ఇది నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్, కామెడీ డ్రామాగా ఉంటుంది. డిజిటల్ రిలీజ్ January 22nd నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేస్తున్నారు. మల్టిపుల్ ఆడియోస్లో రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 14 పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్ట్ చేసిన ఫిలిం విలియత్ బుద్ధ. లాస్ట్ ఇయర్ సైలెంట్గా ఈ ఫిలిం వచ్చేసి నవంబర్లో థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా వచ్చింది. మరి థియేటర్స్లో వచ్చి ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుందో అస్సలు ఐడియా లేదు. ఇప్పుడు సైలెంట్గా ఓటీటీ డిజిటల్ రిలీజ్ ఈ January మంత్లో జియో హాట్స్టార్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. సో జియో హాట్స్టార్లో వస్తుంది కాబట్టి ఈ ఫిలిం నుంచి డబ్బుడ్ వర్షన్స్, అందులో తెలుగు ఆడియో కూడా ఉంటుందన్నమాట. ఇంకా ఎగ్జాక్ట్ డేట్ అయితే లేదు. ఈ Januaryలోనే జియో హాట్స్టార్లో ఈ ఫిలిం చూడడానికి రిలీజ్ ఉంటుంది. నెంబర్ 15 బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి స్టారింగ్ దీక్షిత్ శెట్టి. ఈ ఫిలిం వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ కామెడీ యాక్షన్గా అయితే తీసుకుని వచ్చున్నారు. నవంబర్లో ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. ఓన్లీ కన్నడ వర్షన్. అయితే ఈ ఫిలిం నుంచి తెలుగు వర్షన్ కూడా ఉందన్నమాట. ట్రైలర్ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు ఈ ఫిలిం వచ్చేసి ఓటీటీ డిజిటల్ రిలీజ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేశారు. సో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒకసారి ఆడియోస్ అనేవి చెక్ చేయండి. తెలుగు ఆడియో ఉందేమో. ఒకవేళ లేకపోయినా ఫ్యూచర్లో డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో తెలుగు ఆడియో యాడ్ అయితే చేస్తారు. నెంబర్ 16 నివిన్ పౌలి యాక్ట్ చేసిన ఫిలిం సర్వమాయ. రీసెంట్గా December 25th ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేశారు. మూవీ వచ్చేసి ఫ్యాంటసీ అండ్ కామెడీ డ్రామాగా తీసుకొని వచ్చినారు గైస్. మీరే అర్థం చేసుకోండి. ఇప్పటికే ఈ ఫిలిం వచ్చేసి 1000 crore దాటేసింది. బ్లాక్ బస్టర్గా మూవీ థియేటర్స్లో రన్ అయితే అవుతుంది గైస్. చాలా బాగుందంట ఆ ఫిలిం వచ్చేసి. సో ఈ ఫిలిం నుంచి మనం తెలుగు ఆడియో వచ్చేసి
థియేటర్స్లో అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్లాన్ చేయవచ్చు. మూవీకి సంబంధించి ఓటీటీ రైట్స్ జియో హాట్‌స్టార్ వారు తీసుకున్నట్టు తెలుస్తుంది. సో డెఫినెట్గా జియో హాట్‌స్టార్ నుంచి తెలుగు ఆడియో వచ్చేసి డైరెక్ట్గా ఓటీటీ ప్రీమియర్ ప్లాన్ చేస్తారు. అయితే ఈ మూవీ మనకి ఎప్పుడు చూడడానికి ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ ఉంటుంది. సో అది వచ్చేసి గైస్ ఈ జనవరి మంత్లో వచ్చేసి ప్లాన్ చేయారనమాట. ఫిబ్రవరి మంత్లో డిజిటల్ రిలీజ్ ఉంటుంది. అందులో మనకి డైరెక్ట్గా తెలుగు ఆడియో కూడా రిలీజ్ చేస్తారు. నెంబర్ 17 అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీ థియేటర్స్లో చూసేసి మరొకసారి ఓటీటీ ప్లాట్ఫామ్లో 4K వర్షన్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ ఇప్పుడల్లా ఈ ఫిలిం నుంచి మనకి వివోడి కానీ అండ్ ఇండియాలో డిజిటల్ రిలీజ్ కానీ చూడడానికి ఉండదన్నమాట. ఫస్ట్ వివోడి గురించి చూసుకున్నట్టయితే ఈజీగా 3 months టైం అయితే తీసుకుంటారు. మనకి మార్చి మంత్లో ఈ ఫిలిం నుంచి వివోడి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేస్తారు. బట్ అప్పుడు వచ్చేసి మనకి డబ్బుడ్ వర్షన్స్ అయితే రావన్నమాట. సో ఇండియాలో మనకి జియో హాట్‌స్టార్లో డబ్బుడ్ వర్షన్స్ అయితే వస్తాయి. అది 6 months తర్వాత, అంటే మనకి ఈ ఫిలిం నుంచి డిజిటల్ రిలీజ్ జూన్ మంత్లో అయితే ఉంటుంది. సో మీరు జూన్ వరకు అయితే వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది అవతార్ ఫైర్ అండ్ యాష్ ఇండియన్ ఆడియోస్ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి. నెంబర్ 18 ది పిట్ సీజన్ 2 ఇది అమెరికన్ సిరీస్ మెడికల్ డ్రామాగా ఉంటుంది. ఈ సీజన్ 2లో టోటల్ 15 ఎపిసోడ్స్ రిలీజ్ అయితే అవుతున్నాయి. సిరీస్ ప్రీమియర్ జనవరి 9th జియో హాట్‌స్టార్లో ప్రీమియర్ స్టార్ట్ చేస్తున్నారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, హిందీ ఆడియోస్ అనేవి రిలీజ్ ఉంటుంది. సో ఫైనల్ ఎపిసోడ్ వచ్చేసి ఏప్రిల్ 17కి రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ నెంబర్ 19 ఫ్యాంటసీ థ్రిల్లర్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఫిలిం 45. ఇందులో శివరాజ్ కుమార్ గారు, ఉపేంద్ర గారు ఇంకా రాజ్బీ శెట్టి యాక్ట్ అయితే చేయడం జరిగింది. సో మూవీ గురించి నేను స్పెషల్గా చెప్పాల్సి అవసరం లేదనుకుంటాను. ఆల్రెడీ మన ఛానల్లో ఫుల్ రివ్యూ అనేది అప్లోడ్ చేస్తున్నాము, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఈ ఫిలిం మనకి ఎప్పుడు థియేట్రికల్ రన్ కంప్లీట్ అయ్యి చూడడానికి ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉంటుంది. సో G5 వారు ఈ ఫిలింకి సంబంధించి అఫీషియల్గా రైట్స్ అయితే బ్యాక్ చేసుకున్నారు గైస్. మూవీ థియేట్రికల్ రన్ 30 to 40 days వరకు అయితే ఉందన్నమాట. అంటే ఈ ఫిలిం మనకు వచ్చేసి జనవరి లాస్ట్ వీక్ లేకుంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో చూడడానికి G5 ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తారు మల్టిపుల్ ఆడియోస్. సో ఇవి ఫ్రెండ్స్ అప్కమింగ్ పార్ట్ 2 ఓటీటీ లిస్ట్ వచ్చేసి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన కంటెంట్ ఇంకా మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.